బ్రతికి ఉన్నంత కాలము వీరెవరిని ఆశింపక సుశీలతోనే నీవు కాపురము చేయుదువా? గట్టి చెప్పండి. పెళ్లి కొడుకు అసలు స్టేమినా పోయింది మొత్తం. తిన్నారా లేదు పాపం. మాట దగ్గర కదా గట్టి మాట. కాపురం చేయదును. ఓకే, వినబడిందమ్మా? గొలుగొండోళ్ళు కనబడిందా? మంచిది, దేవునికి స్తోత్రం. మరి ఎవరితో కాపురం చేస్తాడో మాట చెప్పలేదు, కాపురం చేస్తాను అన్నాడు. గట్టి చెప్పండి, పెళ్లి కొడుకు చెప్తలే. వినబడిందా? వెనకాల ఎవరో చెప్తున్నట్టున్నారు. మంచిది. ఇలాంటి సమయంలో నేను కూడా మరి పెళ్ళైన నా పెళ్లి టైంలో కూడా మన ఏం తెలియదు, ఇప్పుడంటే పెద్ద ముగ్గురు కంగారు పడద్దు. అందులోనూ గూరుగా ఉంది. మనోడు మంచి సూట్ ఒకటి వేసాడు. అందుకని చాలా మంది అనుకుంటున్నారు, ముఖ్యంగా గొల్లుగొండయ్య గారు పెళ్లి కొడుకు కంగారుగా ఉన్నాడు, కారణం ఏంటో కనుక్కొండయ్య గారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీది ఇచ్చినంత ధైర్యం మన స్థానిక పాస్టర్ గారు పెళ్లి కొడుకు ధైర్యం ఇవ్వలేనట్టుంది. ఓకే, మంచిది. ఈ సమయంలో మన పెండ్లి కుమార్తెను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదామని నేను నిలిచున్నాను. అమ్మా సుశీల, మీ ఎదుట నిలిచి ఉన్న ఈ మహేష్ గారిని పరిశుద్ధ వివాహమునకు సిద్ధపరిచి ఎదుట నిలుచున్నారు. ఇతను నీ భర్తనిగా అంగీకరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈయనను ప్రేమించి అనగా మహేష్ గారిని ప్రేమించి ఘనపరిచి సుఖదుఖములందు అంతేకాకుండా సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఈయనకే మరలా మహేష్ గారికే నీవు భార్యవై ఉందువా? మంచిది. సమయంలో మరి అంతేకాకుండా మరి ఈయనతోనే కాపురం చేయడానికి వారు సుశీల ఇష్టపడింది. అలాగే సుశీలతోనే కాపురం చేయడానికి మహేష్ గారు కూడా అంగీకరించారు. మరి వారిద్దరూ కలిసి ఉండడానికి అంగీకారం అవడానికి మరి తల్లిదండ్రులు అనగా కన్యాదానం బైబిల్లో వాక్యంలో చెప్పబడింది. గృహమును విత్తనమును పితరులు ఇచ్చు స్వాస్థ్యము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. మరి తాంబేలు సత్యబాబు గారు, సూర్య సత్యకుమారి గారు ఉన్నారు ఇక్కడ. తీసినప్పుడు పడిపోద్దక్క, పిని సెట్టాలి కదా నువ్వు. ఈ సమయంలో ఒక పాట పాడిన తర్వాత సత్యబాబు గారు వస్తారు. ఈ లోపల ఒక పాట ఎవరైనా సింగర్ రెడీగా. పర్లేదు కళ్యాణము కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణము కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలవయ్యా. కళ్యాణము కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణము కమనీయం ఈ సమయం. పెళ్లి కుమార్తె తండ్రి గారు ఎక్కడున్నా త్వరగా రావాలని కోరుతా ఉన్నారు.